ఈ భూమి మీద ఏ జీవికి లేని బంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఒక్క మనిషికి మాత్రమే ఉన్నాయి. ఆలోచించవచ్చు, గమనించవచ్చు. ఏ జంతువైనా తన సహజ లక్షణమైనటువంటి ఒక యవ్వన దశకు వచ్చిన తర్వాత, అది మగ అయినా ఆడైనా, తన తోడు కొరకు వెతుక్కొని పిల్లలు కానీ కొంతవరకు కాపాడి ఆ తర్వాత వదిలేస్తుంది. అది నువ్వు ఈ భూమి మీద ఏ జీవినైనా తీసుకో, ఆ జీవి అది చివరి దాకా తనతో పాటు ఉండదు. కానీ ఒక్క మనిషి మాత్రమే తను యవ్వనంలోకి వచ్చిన తర్వాత తనకు ఒక భాగస్వామిని వెతుక్కొని తన ద్వారా కలిగిన పిల్లలను తను చనిపోయేంత వరకు తన పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుతూ మంచి చెడ్డలను చూసుకుంటూ ఎక్కడ లేని బంధనాల్ని, అనుబంధాల్ని పెంచుకుంటూ చివరికి తను మరణించేటప్పటికి కూడా తన పిల్లలు ఏమవుతారో, ఎలా బ్రతుకుతారో అనే ఆతృతతో, ఆలోచనతో తను మరణించడం అనేది జరుగుతుంది. మరి ఈ భూమి మీద ఏ జీవరాశికి అలాంటి అనుబంధాలు, అనురాగాలు లేవు. ఎంతవరకంటే కొంతవరకు అవి పెరిగి పెద్దవై తమ ఆహారాన్ని తాము సంపాదించుకునేంత వరకు మాత్రమే అవి తోడుగా, నీడగా ఉంటాయి. ఒక్క మనిషి మాత్రం పుట్టింది మొదలుకొని తను మరణించే వరకు అనురాగాలు, ఆప్యాయతలతో జీవిస్తాడు. అందుకొరకేనేమో ఈ దేవుడు, ఈ ఆత్మ, పరమాత్మ జననము, మరణము, స్వర్గము, నరకము ఇలాంటి అనేకమైన విషయాలని జ్ఞానవంతులు, తెలివికల్లోళ్ళు మనకు పరంపర ద్వారా నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకొరకు నేర్పిస్తున్నారు అని అంటే, మిగతా జీవులు తమంతట తాము మర్చిపోతున్నాయి ఈ బంధాలను, అనుబంధాలను. ఒక్క మానవుడు మాత్రం తను చచ్చేంత దాకా ఈ బంధాలను, అనుబంధాలను పెంచుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఈ బంధనాల్ని తెంచాలని దేవుడనే ఒక్క మాటతోటి మనకు ఎన్నో గ్రంథాల రూపంలో మనకు బోధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నారు. ఎన్ని చేసినా, ఎంత చెప్పినా మనిషి మాత్రం ఈ మమతానురాగాల బంధాల నుండి తెగింపు చేసుకోలేక విలవిలలాడుతూ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. జంతువులకు మనకి ఏదైనా తేడా ఉందా అని ఆలోచన చేస్తే, మనము తింటున్నాము, అవి కూడా తింటున్నాయి, అవి కూడా నిద్రపోతున్నాయి, అవి కూడా సంభోగం చేస్తున్నాయి, అవి కూడా పిల్లలు కంటున్నాయి, అవి కూడా గాలి పీల్చుకుంటున్నాయి. మనలాగే మనం మాట్లాడుకునే భాష మన మనుషులకు మాత్రమే అర్థమవుతుంది. అవి మాట్లాడుకునే భాష వాటికి అర్థమవుతుంది. ఎలాంటి తేడా లేదు మనకు వాటికి. పక్షులను తీసుకోండి, కుక్కలను తీసుకోండి, జంతువులను, ఏ జంతువులను తీసుకోండి, వాళ్ళ భాష వాటికి అర్థమవుతుంది. మన భాష మనకే అర్థమవుతుంది. ఇలా జంతువులకు మనకు ఎలాంటి తేడా లేదు. కానీ మనిషి మాత్రం కొంచెం ఎక్కువగా ఆలోచించి ఈ బంధనాలలో ఇరుక్కొని సతమతమవుతూ జీవిస్తూ ప్రశాంతత, మనశ్శాంతి లేని జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాడు. అదే జంతువులను చూసుకోండి, ఎప్పటికప్పుడు మర్చిపోతాయి. ప్రకృతితో మమేకమై, ప్రకృతికి అనుగుణంగా హాయిగా, ఆనందంగా ఏది వస్తే అది అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాయి. కానీ మనిషి మాత్రం అలా జీవించడం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం.